లగచెర్ల దళిత గిరిజనులపై పగబట్టిన రేవంత్ సర్కార్ను ఎండగట్టేందుకు మహబూబాబాద్ వేదికగా బీఆర్ఎస్ కదం తొక్కుతోంది. లగచెర్ల అన్నదాతలకు సంఘీభావంగా మహాధర్నా చేపట్టింది. గిరిజన రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ దాష్టికాన్ని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురు ముఖ్య నేతలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అటు మహాధర్నాను విజయవంతం చేసేందుకు గిరిజనులు, దళితులు, రైతులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ ద్వారా అందజేస్తారు. రవికాంత్, చెప్పండి, మహబూబాబాద్ ధర్నాకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మమత అమాయక పేదల భూములను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చెరబడుతున్న క్రమంలో దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహాధర్నాకు పిలుపునిచ్చిన పరిస్థితి చూస్తూ ఉన్నాము. మరి కాసేపట్లోనే కేటీఆర్ గారు కూడా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా రానున్నారు. ఇప్పటికే గిరిజన సమాజం అంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. స్టేజ్ అంతా కూడా సిద్ధమైపోయిన పరిస్థితి. 11 గంటల నుంచి 2 గంటల వరకు అయితే మహాధర్నా జరగనున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే బీఆర్ సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. ఈ జిల్లాలో ఉన్నటువంటి గిరిజన సంఘాల ప్రతినిధులు, గిరిజన సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, గిరిజన ప్రజలంతా కూడా చేరుకుని కేటీఆర్ గారు పాల్గొంటున్నటువంటి సభలో ఆయన ఏం చెప్తారని వినేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మహబూబాబాద్ జిల్లా నాయకులతో మాట్లాడే ప్రయత్నం. సరే, ఇవాళ ఈ సభ ద్వారా ఎలాంటి సంకేతాన్ని, సందేశాన్ని మనం ఇవాళ తెలంగాణ ప్రజలకు కావచ్చు, దేశానికి కావచ్చు, అంటే ముఖ్యంగా గిరిజన దళితులకు సంబంధించి పేద రైతుల భూములను చెరబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్న పరిస్థితి ఎట్లాంటి సంకేతం వెళ్ళండి సార్? అయితే మొన్న జరిగిన సీఎం గారి నియోజకవర్గం లగచెర్లలో జరిగిన దహనకాండకు, ఎందుకంటే అక్కడ గిరిజనుల భూములు గుంజుకొని గిరిజనులకు అన్యాయం చేసే ప్రయత్నంలో వారు ఉండగా, మేము ఈ పార్టీ పుట్టిందే, ఈ కేసీఆర్ గారు ఈ పార్టీ పెట్టిందే, ఈ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్రం పార్టీ పెట్టిందే రైతుల కోసం. ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులకు అన్యాయం చేస్తూ 1-4 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి రైతులను నడ్డి విరిచే ప్రయత్నం చేస్తూ ఉంటే కేసీఆర్ గారు అది కాదు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని కాపాడుకోవాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలి, రాష్ట్రం వచ్చిన తర్వాత మనది మనం ఏలుకుంటేనే ఈ రైతాంగం బాగుపడుతున్న ఉద్దేశంతో కేసీఆర్ గారు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణను తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెట్టొద్దన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు చేస్తున్నారు. అయితే అక్కడ జరుగుతున్న రైతులకు జరుగుతున్న అన్యాయం మీదే ఈరోజు ఇక్కడ లఘుచెర్ల జరిగిన సంఘటన సందర్భంగా ఇక్కడ ధర్నా జరుగుతూ ఉన్నది. ఆ ధర్నాకు సంబంధించి ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు హాజరవుతా ఉన్నారు. ఇక్కడ సంకేతం ఏంటంటే రైతులకు అండగా, గిరిజన రైతులకు అండగా ఉండడానికి, మేము అండగా ఉన్నాము అని చేయడానికి ఈ ప్రయత్నంలో మేము ఉన్నాం కనుక ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది. గతంలో లోకల్ ఎమ్మెల్యే గారును, డోనకల్ ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టి కేటీఆర్ గారు రానియము, మా మానుకోట రాళ్ళ రుచి ఏందో చూపిస్తాం. అసలు మానుకోట రాళ్ళు మేము రుచి చూపించినప్పుడు వాళ్ళు ఈ పార్టీలో లేరు, కాంగ్రెస్ పార్టీలో లేరు, రాజకీయాలు లేరు, సూదులు పొడుచుకుంటూ వైద్యం చేసుకుంటున్నారు. మాకు తెలుసు ఆ రాళ్ళ రుచేందో, ఆ రుచేందో రాబోయే కాలంలో మేము చూపిస్తామని చెప్పి మనం చేస్తాం. కానీ వాళ్ళ తొండలు గుడ్లు పెట్టిన ప్రాంతం ఉన్నారు, అక్కడ పచ్చని భూములు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పటికీ ఆ విషయంలోనూ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్న పరిస్థితిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ముఖ్యంగా ఈ వేదిక ద్వారా గిరిజన సమాజానికి కావచ్చు, దళిత పేదలందరికీ కూడా ఎట్లాంటి సందేశం వెళ్ళనుంది, ఎట్లాంటి భరోసా వెళ్ళను? వాళ్ళ అవాకులు చవాకులు లగచెర్ల గ్రామం రైతులపైన మాట్లాడిన తీరు అంతా కూడా ప్రజల్లో అక్కడ ఉన్నటువంటి రైతులకు వచ్చిన వ్యతిరేకతనే అర్థమైంది. అంటే అధికారుల మీద దాడి చేసేంత స్థాయికి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎలా తీసుకెళ్లారు, అక్కడ కాంగ్రెస్ నేతలు ఎలా తీసుకెళ్లారు అనేది. అక్కడ కలెక్టర్ టార్గెట్ కాకుండా వెంకటరెడ్డి అనే ఆ చైర్మన్ ఎవరైతే ఉన్నారో, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, ఆయనే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి వారిని బెదిరించి భూములు తీసుకునే విధానం పట్ల అక్కడ వ్యతిరేకత అనేది కనబరిచింది. తొండలు గుడ్లు పెట్టే భూములు అంటే మొత్తం ఏతావాత వాయించి వదిలిపెట్టినారు. అన్ని పేపర్లు, టీవీలలో మోతలు మోగింది. రైతులంతా కూడా తమ పంట పొలాలు చూపించారు. ఇంకోటి ఏంది, భూముల ధరలు తక్కువనాయని. ఆడ భూముల ధరలు 40-50 లక్షలకు ఎకరం తక్కువ లేదనేది మార్కెట్ రేటు. ఎవరిని అడిగినా కూడా చెప్తారు. హైదరాబాద్కు దగ్గరలో కూతవేడు దూరంలో ఆ భూములు ఉన్నాయి. అంత విలువైన భూములని అంత తక్కువ ధరకు తీసుకొని తన కుటుంబ సభ్యులు పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తున్న తీరుకు ఇలా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆవేశంతో ఉన్నారు, ఉద్రేకంతో ఉన్నారు, అసహనంతో ఉన్నారు.
కనుకనే మహిబాద్ గిరిజనం కూడా రేపు మా భూములు కూడా గుంజుకుంటారేమో, అందుకనే మీ మద్దతు కావాలి, మీ ధర్నా కావాలి, మీరు ఇక్కడ చేపట్టాలి, కేటీఆర్ గారు రావాలి, రేపు మాకు కష్టం వస్తే మాకు అండగా ఉంటామని హామీ ఇవ్వాలని చెప్పని ఇక్కడ ధర్నా కార్యక్రమానికి ఆహ్వానిస్తే 21వ తారీఖు నాడు అనుమతినివ్వకుండా మరి నానా రకాలుగా ప్రొవకేషన్స్ ఇక్కడ కాంగ్రెస్ నేతలు కల్పిస్తే దానిని ఎదుర్కొని ఇవాళ న్యాయస్థానాన్ని ఆశ్రయించి పర్మిషన్ తెచ్చుకొని ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా మీ సభలు పెట్టుకుంటాం, ధర్నాలు పెట్టుకుంటామంటే కూడా నిరంకుశత్వంతో దౌర్జన్యపూరితంగా హింసాయుతమైన ఘటనలు రేకెత్తించే మాటలు మాట్లాడుతూ వివరించే తీరుకు వ్యతిరేకంగా ఇవాళ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తరలి వస్తున్నారు. అనేక రకాలుగా ముఖ్యంగా రైతులు తరలి వస్తున్నారు, గిరిజనులు తరలి వస్తున్నారు. ఇంకా కొద్దిసేపట్లో కేటీఆర్ గారు భారీ కాన్వాయ్తో ముఖ్య నేతలందరితో కలిసి వస్తున్నారు. ఈ ధర్నా కార్యక్రమం అద్భుతంగా జరుగుతున్నది. ఇది ఒక సందేశం, ఇది ఒక సంకేతం. బడుగుల భూములని నిర్దాక్షిణ్యంగా అప్రజాస్వామికంగా బలప్రయోగం చేసి గుంజుకుంటే ఊరుకోరు బిడ్డ అని చెప్పడమే దీని ఆంతర్యం. అభివృద్ధికి వ్యతిరేకమని కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ల్యాండ్ ఎక్వేషన్ చేసింది, మల్లన్న సాగర్ చేసింది. ఎంత దుమారం అండి, ఎంత రాజకీయం చేసినారు, ఎన్ని కేసులు పెట్టినరు. ఒక సముద్రాన్ని నిర్మించినాం తెలంగాణకి నెత్తిన, తెలంగాణ నడిబొడ్డున. యావత్ తెలంగాణకి సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకి అన్నిటికీ అందించగలిగే ఒక సముద్రాన్ని కృత్రిమంగా నిర్మించగలిగాం. 50 టీఎంసీల మల్లన్న సాగర్. కొండ పోషమ్మ ఎంత అద్భుతం. కెనాలు తవ్వడానికి, రిజర్వాయర్లు నిర్మించడానికి తెలంగాణ ప్రజలు వర్షం పడ్డ మరుక్షణమే పోయి సముద్రంలో కలిసే ఏటవాలున్న ఈ యొక్క మెట్ట భూములకి, పీఠ భూములకి రిజర్వాయర్లు, చెక్ డ్యాములు ఎంత కీలకమో, చెరువుల నిర్మాణం ఎంత కీలకమో, అది ఎంత ప్రాధాన్యమో కేసీఆర్ గారు గుర్తించుకున్నారు. కాబట్టి నీటి నిల్వ కార్యక్రమం చేసుకున్నారు. మీరు చేసేదేంది? దొంగలకి, దోపిడీదారులకి, అదానీలకి, నీ కుటుంబ సభ్యులకి, నీ అల్లుళ్ళకి భూములు కట్టబెట్టడం కోసం ఇవాళ ల్యాండ్ అక్విజిషన్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. దీనికి ప్రజలు తిరగబడుతున్నారు. అందుకనే భూములు ఇవ్వమని చెప్తున్నారు. ప్రజల తిరుగుబాటుకు మేము ఖచ్చితంగా మద్దతు ఇచ్చి తీరుతాం. ప్రజలతో మేము మమేకమై ఉంటాం. గిరిజన సమాజం అంతా ఎట్లా చూస్తూ ఉంది? ఈ వేదిక ద్వారా ఎలాంటి భరోసా కల్పించారు? మనతో పాటు మంత్రి గారు కూడా ఉన్న పరిస్థితి, మాజీ మంత్రి గారు, ఎమ్మెల్సీ సత్యవతి గారు. మేడం, వాళ్ళ ఈ వేదిక ద్వారా ఎట్లాంటి సంకేతం వెలువడింది మేడం? ఈ మానుకోటకు చరిత్ర ఉంది. మానుకోటలో ఆ రోజు మేము 21వ తారీఖున కేటీఆర్ గారి నాయకత్వంలో లగచెర్ల దమనకాండకు మరి ప్రపంచానికి తెలియజెప్పాలి, లగచెర్లలో బాధపడుతున్న గిరిజనులకు అండగా నిలవాలని ఒక కార్యక్రమం నిర్వహిద్దామని అంటే పోలీసులు, కాంగ్రెస్ వాళ్ళు అనవసరమైన ఇచ్చేసి ఆ రోజు మాకు అనుమతులు ఇవ్వలేదు. హైకోర్టు అనుమతులు ఇచ్చింది. హైకోర్టు అనుమతులు కాంగ్రెస్ పార్టీకి ఒక చెంపపెట్టు. అలాగే మానకొండతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడిన చరిత్ర లేదు. హైకోర్టు అనుమతితో మాకు న్యాయస్థానం పట్ల గౌరవం ఉంది, నమ్మకం ఉంది. వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. దీని ద్వారా మరి లగచెర్ల బాధితులతో పాటు రాష్ట్రంలో ఉండే గిరిజనులకు కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారు ఉన్నప్పుడు గిరిజనుల ఆత్మగౌరవం పెంచే విధంగా, గిరిజనుల చిరకాల వాంఛ, అనేక ఏళ్ల పోరాట, మరి తండాలు గ్రామ పంచాయతీలు కావచ్చు, లేకపోతే 6% ఉన్న రిజర్వేషన్ 10%గా పెంచడం కావచ్చు, ఇవాళ ఒక కళ్యాణ లక్ష్మి వచ్చినా, లేకపోతే దాదాపు 4.5 లక్షల ఎకరాలు పోడు భూములు పట్టాలు ఇచ్చినా, ఇది కేసీఆర్ గారి చరిత్ర. గిరిజన బిడ్డలకు ఉన్నత విద్యను అందించిన మరి ఆ రోజు గిరిజనులకు ఒక మహర్దశ, ఒక స్వర్ణయుగం అని చెప్పొచ్చు. ఈ మహబాద్ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉండే గిరిజనులకు, దళితులకు మేము గతంలో కూడా చెప్పాము, టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలంగాణకు ఒక రక్షణ కవచం. మరి దళిత పేదవాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేము ఉన్నామనే ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇచ్చే విధంగా అందులో గిరిజనులకు